శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం లోపళ్ళ గ్రామం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. లోపళ్ళ గ్రామ ప్రజలు మరియు మహిళలు ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డిని ఆత్మీయ ఘన స్వాగతం పలికి మంగళహారతులతో పూలమాలలతో సత్కరించారు. స్థానిక సమస్యలను ఎమ్మెల్యే అభ్యర్థికి వివరించగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత స్థానిక మరియు నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరిస్తామని దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక అవకాశం ఎమ్మెల్యే అభ్యర్థిగా తను గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తద్వారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మనందరం కూడా గెలిపించుకోవాలని మీ అందరినీ కలిసి తెలుగుదేశానికి ఓటేయమని చెప్పి మీ గ్రామానికి వచ్చాం. తప్పకుండా తెలుగుదేశానికి ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పి ఈరోజు ఉలవపాళ్ళ గిరిజన కాలనీ వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మీ ఊరికి ఇటు ఉత్తర వైపు ఉంది. మీరందరూ గిరిజనులు, పేదవారు, కష్టం తప్ప బాధ తెలియనటువంటి వ్యక్తులు, మోసం తెలియనటువంటి వ్యక్తులు, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు. మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం లేనటువంటి మీరు ఏదన్నా ఇబ్బంది వచ్చినా, కష్టపెట్టినా, ఎదుటి వ్యక్తి కష్టపెట్టినా తలదించుకొని పోతారు తప్ప ఎదురు తిరగనటువంటి మీరు ఈ రోజున అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కూడా ఉంది. మీ పక్కనే గ్రావులు ఎత్తుకుంటున్న ఎమ్మెల్యే ఏ రోజు మీ కాలనీ వైపు చూసి కానీ, మీ ప్రాంత అభివృద్ధికి చూసి కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితులు అధ్యయనం చేయడం కానీ, ఎప్పుడో తెలుగుదేశం హయాంలో కట్టిన కాలనీలు తప్ప ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క కాలనీ ఇప్పించడం కానీ, లేదంటే మీకున్నటువంటి మిగతా కాలనీలకు సంబంధించిన అంతర్గత రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసినట్టు పాపాన పోవడం కానీ, నీళ్లు అందించినటువంటి పరిస్థితి కానీ ఏ ఒక్కటైనా ఉందా అని దయించి ఆలోచించండి. మీ ఇంట్లో మీరు తిండి తింటున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీరు సంపాదించుకుంటున్నారు. ఉందో లేదో ఎవరింటికి పోయి చేయి చాపకుండా బతికే మీరు ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? దేనికోసం భయపడాలి? దయించి ఆలోచించండి. మనందరికీ ధైర్యాన్ని చెప్పే వ్యక్తి ఒకే ఒక వ్యక్తుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన కోసం, మన బిడ్డల కోసం, మన ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు ఉండగా మన జీవితాలు బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మనందరం కూడా ఆనందంగా ఉండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మన ఇంటిలో ఉండే కాలనీలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మీ ఇంటి దగ్గర ఉన్న కరెంటు కనెక్షన్లు కానీ ఏ ఒక్కటైనా నెరవేరాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఈ రోజున మీ ఊర్లో లైట్లు లేనటువంటి పరిస్థితులు మీ గ్రామం ఉంది. లైట్లు కూడా లేకుండా మీరు మొగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నాయకుడైనా గత 5 సంవత్సరాల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అనుచరులు కావచ్చు, ప్రతాప్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు, ఎక్కడన్నా వచ్చి మీ బాగోగులు ఏందో చూసారా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఈ రోడ్లన్నీ తెలుగుదేశం టైంలో మన రవణ సుబ్బానాయుడు అన్న ఆధ్వర్యంలో వేసిన రోడ్లే. ఎప్పుడైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరిగినా ప్రతి ఒక్క గ్రామం గురించి, ముఖ్యంగా గిరిజనుల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తులు
రవీణ కానీ సుబ్బానాయుడు కానీ మరలా నేను కూడా మీ ముందుకు వచ్చాను. మేమందరం కూడా కలిసి మీకు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా మీకు అందరికీ తోడుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ పక్కనే ఉన్నాడు పెద్ద ఆయన, మాకు అందరికీ పెద్ద ఆయన రవీంద్రన్న. చూడండి, నిరంతరం మనందరికి కూడా అన్ని అన్నదండలు ఇచ్చేటువంటి రవీంద్రన్న ఉన్నంతకాలం మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. తప్పకుండా మీరు తెలుగుదేశానికి ఓటేయండి. గెలిచేది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు. రవణ మంచి స్థాయిలో ఉంటాడు. అందరం కలిసి నిన్ననే మన సుబ్బానాయుడానికి మీరు అందరూ కూడా అభినందించాలి. చంద్రబాబు నాయుడు గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ఆయన్ని మళ్ళా ఇంకో పదవి ఇచ్చారు. అందరూ కూడా కలిసి మేమందరం ఇంతమంది మేము ఉండగా మీకు దేనికి అధైర్యం? తప్పకుండా ధైర్యంగా ఉండండి. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా చేసుకుందాం. సైకిల్ గుర్తుకు ఓటేయమని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఒక్క విషయం చెప్తున్నా. అందరూ కూడా మహిళలు ఉన్నారు ఇక్కడ ఎక్కువ. మీరు బాబు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి మీరు ఎక్కడ దిగినా ఎక్కడికి పోయినా మీ కూతురింటికి పోండి, కోడలింటికి పోండి, పెళ్లికి పోండి, కర్మంత్రాలకు పోండి, తీర్థయాత్రలకు పోండి, హాస్పిటల్కి పోండి, ఆర్టీసీ బస్సు ఎక్కిన కాడి నుంచి మీరు ఎక్కడ దిగినా టిక్కెట్ లేకుండా మిమ్మల్ని గమ్యానికి చేర్చేటువంటి చంద్రబాబుని ఆశీర్వదించండి. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. తద్వారా మన అందరి జీవితాల్లో బాగుంటాయి. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించమని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ధైర్యంగా ఉండండి. అందరూ ఉన్నాం. మీకు అన్ని